ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూన్ 8 సోమవారం. నేటి లేఖన పఠనం యెషయా గ్రంథం 47వ అధ్యాయము 1 నుండి 15 వచనాలు. నేటి ధ్యాన లేఖనం యెషయా గ్రంథం 47వ అధ్యాయము 6వ వచనం. నా జనుల మీద కోపపడి నా స్వాస్యమును అపవిత్రపరచి వారిని నీ చేతికి అప్పగించితిని. నీవు వారి యందు కనికరపడక వృద్ధుల మీద నీ కాడి మ్రానును మిక్కిలి బరువుగా మోపితివి. వ్యాఖ్యానాంశం మహాబబులోను కూలిపోయెను. వ్యాఖ్యానాంశం మహాబబులోను కూలిపోయెను. వ్యాఖ్యానం: ఇక బబులోనును గూర్చిన విషయము పరిశీలించబడుతుంది. ఆ దేశమును గూర్చి చరిత్ర పుటలలోకి రాకముందే దాని అంతమును గూర్చి దేవుని గ్రంథములో రాయబడింది. తన జనులను శిక్షించుటకు దేవునిచే నియమింపబడిన బబులోను వారి పట్ల కనికరం అనేది లేకుండాను, ఏ హెచ్చరికను లెక్క చేయకుండాను దాని ఫలమేమవునో మనస్సునకు తెచ్చుకొనక అతిశయపడిందని యెషయా గ్రంథం 47వ అధ్యాయం 7వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 29 వచనాల్లో చదువుతాం. దాని అంతము ఏ విధంగా ఉండబోచున్నదో దేవుడు దానియేలు నోట దానికి తెలియజేశాడు అని దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 45వ వచనంలో మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ గర్వముతో నిండిన ఈ పట్టణము నేను సర్వదా దొరసానినై యుందునని ప్రకటించుకొన్నది. యెషయా గ్రంథం 47వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయితే బెల్షస్సరు విందు చేసుకుంటున్న విషాదకరమైన రాత్రిలో దానికి ఎంతో భయంకరమైన అంతము అకస్మాత్తుగా సంభవించిందని మనం ఎరుగుదుము. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనం ఈ సందర్భంలో చదవండి. క్రొత్త నిబంధనలో బబులోను అనేది నామకార్థ క్రైస్తవ్యమునకు ఒక గుర్తుగా ఉన్నది. ఇహలోకములో సంఘము పరదేశిగా ఉండి శ్రమల వలన అలసిపోయింది. ఆమె సిలువకు బదులు సింహాసనము కోరుకొన్నది. కనికరము చూపుట ఎలానో ఆమె మరచిపోయింది. ఆమెకు అప్పగింపబడిన ఆత్మలపై పెత్తనం చేస్తుంది. ప్రభువు ఆమెను చేయమని కోరిన వాటిని అశ్రద్ధ చేయటమేగాక ప్రభు రాకడను గూర్చిన దృష్టిని పూర్తిగా కోల్పోయింది. ఆమె అనేక విగ్రహముల మధ్య మూఢనమ్మకములతో మెలుగుచున్నది అని యెషయా గ్రంథం 47వ అధ్యాయము 12-13 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అయితే ఆమె పతన కాలము సమీపించనున్నది అని ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది. అప్పుడు క్రీస్తు తన నిజమైన వధువును అనగా తాను విమోచించిన తన ప్రియులందరినీ ఈ సంఘటనలు జరగకముందే తీసుకొని పోయిన తన వారిని తన ప్రక్కన కూర్చుండబెట్టుకొని ఆకాశమందును భూమి మీదను ఉన్న అందరికీ కనబరుస్తాడు. అలాగైతే నీవు కూడా ఆ సంఘములో ఉండబోచున్నావా? సహోదరుడు జాన్ కోక్లన్. శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.